Titus 2:11-12 The grace of God instructs us to live sensibly, righteously and godly. దేవుని కృప మనం ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనో నీతితోనో భక్తితోనో బ్రతుకుచుండవాలని మనకు బోధించలను. తీతుకు 2:11. The grace of God instructs us to live righteously, godly and sensibly. Titus 2:11-12. Titus 2:12 The grace of God instructs us to live sensibly, righteously and godly. The grace of God instructs us to live sensibly, righteously and godly. Titus 2:11-12. దేవుని కృప మనకి లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవాలనని మనకు బోధించుచున్నాను. పేతురు 2:11-12. Titus 2:11-12 The grace of God instructs us to live sensibly, righteously and godly. Titus 2:11-12 The grace of God instructs us to live sensibly, righteously and godly. The grace of God instructs us to live sensibly, righteously and godly. Title 2:11-12. The grace of God instructs us to live sensibly, godly and righteously. Titus 2:11-12. తీతుకు రాసిన పత్రిక 2:11-12 దేవుని కృప మనకు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. దేవుని కృప మనము ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని బోధించుచున్నది. తీతుకు 2:11-12. తీతుకు రాసిన పత్రిక 2:11-12 దేవుని కృప ఈ లోకంలో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. దేవుని కృప మనం ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని బోధించుచున్నది. తీతుకు 2:11-12. తీతుకు 2:11-12 దేవుని కృప మనం ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. తీతుకు 2:11 దేవుని కృప ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బతుకుచుండవాలని బోధించుచున్నాం. దేవుని కృప మనం ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ జీవించడం వల్లనే మనకు బోధించున్నది. తీతుకు 2వ పత్రిక 11-12.
The grace of God instructs us to live sensibly, righteously, and godly. Titus 2:11-12. Titus 2:11-12. The grace of God instructs us to live sensibly, righteously, and godly. దేవుని కృప ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవాలని మనకు బోధించుచున్నది. తీతుకు రాసిన పత్రిక 2 అధ్యాయం 11-12 వచనాలు.